సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి గదండీ! ఇంక స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికే 1 వీక్ లేట్ అయిపోయింది ఊరు నుంచి వచ్చేయాలి కానీ. ఇంక అందుకని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్కూల్‌కైతే పంపించేస్తున్నామండి. ఇంక అందుకని చెప్పి వాడైతే మార్నింగ్ అయితే ఇడ్లీ కావాలని గోల చేస్తుంటే, ఫ్రిడ్జ్‌లో అయితే ఇడ్లీ పిండి అయితే లేదండి. ఇంక అందుకని చెప్పేసి వెజిటబుల్ ఎగ్ ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఏంటక్క వెజిటబుల్ ఎగ్ ఇడ్లీ ఏంటి అని అనుకుంటారా? నవ్వొద్దండి. ఏం లేదండి. చాలా వచ్చాయి. మా వాడు తిన్నాక అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే. ప్రాసెస్ ఏంటో మీకైతే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. 3 ఎగ్స్ తీసుకున్నానండి. నా దగ్గర గిన్నెలు లేవని గ్లాసులయితే వాడాను. మీ దగ్గర గిన్నెలుంటే గిన్నెలే వాడండండి. 3 ఎగ్స్ 3 వాటిల్లో వేసేసుకొని, కొంచెం కారం, ఉప్పు, పాలకూర, బీట్రూట్ తురుము, అలాగే ఉల్లిపాయలు, జీలకర్ర. జీలకర్ర మస్ట్ అండ్ షుడ్‌గా పిల్లలకి ప్రతి దాంట్లో వేసి పెడితే చాలా మంచిదండి. అరుగుదల బావుంటదని చెప్పి నేను ప్రతి దాంట్లో యాడ్ చేస్తాను. రైస్ కుక్కర్‌లో వాటర్ అయితే తీసేసుకొని దాంట్లో అయితే ప్లేస్ చేసేసుకున్నానండి. ఈ మూడిటినైతే మాత్రం. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను. ఒక 15 ఆర్ 20 మినిట్స్‌కయితే రెడీ అయిపోయాయి. బీట్రూట్ గడ్డ అయితే ఉంది గదని చెప్పి జ్యూస్ చేశానండి. దాంట్లో కొంచెం బెల్లం తురుగు, అలాగే బూస్ట్ అయితే యాడ్ చేశాను. పర్ఫెక్ట్‌గా ఫ్లఫీగా కుక్ అయిపోయినాయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మా వాడి మార్నింగ్ టిఫిన్ అయితే ఇదండి బ్రేక్‌ఫాస్ట్ అయితే. చాలా బాగా ఇష్టంగా తిన్నాడు. ప్లీజ్ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.